డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదోనిలో బీజేపీలో భారీ చేరికలు. 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఘన స్వాగతం. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలల వార్షిక విద్యా ప్రణాళిక. ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖర్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 విద్యార్థుల్లో నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, డిజిటల్ అవగాహన మరియు విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు లక్ష్యంతో ఎస్ఆర్ డీజీ స్కూల్ ఎస్ఆర్ శిఖర్ 2026-27 విద్యా సంవత్సరం నుండి ఎస్ఆర్ శిఖర్ పేరిట వినూత్న విద్యా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ నగర్ కార్పొరేటర్ ఉమారమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విలువలతో కూడిన విద్యా కార్యక్రమాలను చేపట్టిన ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. బాధ్యతాయుతమైన పౌరులను, కాబోయే నాయకులను తయారు చేయడంతో నైతిక విద్యా బోధన, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ నిర్మాణం చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విలువలు, విద్యాపరమైన ప్రతిభను పెంపొందించేందుకు యాజమాన్యం ఒక గొప్ప అడుగు ముందుకు వేసిందని కొనియాడారు. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 17 సంవత్సరాలుగా అంటే 2010లో మన డివిజన్లో ప్రారంభించబడిన ఈ స్కూలు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మలేకున్నాము. ఈ సంవత్సరం కొత్తగా ఎస్ఆర్ శిఖర్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ ప్లస్ వాళ్ళ సెల్ఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతో కొత్త ప్రోగ్రాం తీసుకున్నారు. దీని ద్వారా పిల్లలందరికీ ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ పైన ఎక్కువగా అవేర్నెస్ తేవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా కోరేది అదొకటే ముఖ్యంగా. అంటే దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి, కంటి చూపు కానీ మెదడు సంబంధించిన కానీ వస్తున్నాయి. ఇదొకటి మీ ప్రోగ్రాంలో యాడ్ చేసుకునేందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నగర్ బ్రాంచ్ ఈరోజు మేము ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి, ఎస్ఆర్ శిఖర్ 2026 and 27. సో ఈ ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో మా పిల్లల యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేసింది గౌరవనీయులైన రమణ సార్ గారు, ద కార్పొరేటర్. ఇవాళ అశోక్ నగర్ డివిజన్ నుంచి మా సార్ నుంచి సపోర్ట్ ఉండడం మాకు చాలా ఆనందకరమైన విషయము. మా పేరెంట్స్కి అండ్ మా ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సరికొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల పిల్లలకి అండ్ పేరెంట్స్కి అండ్ మా ఉపాధ్యాయులకి కూడా ఒక కొత్తదనం లాంటిది చేకూరుస్తుంది. ధన్యవాదాలు. సార్ యొక్క ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ వచ్చేసేసి పిల్లల యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, పర్సనాలిటీ డెవలప్మెంట్. వాళ్ళ యొక్క మొబైల్ యూసేజ్లో ఆ టెక్నాలజీ అన్నది వాళ్ళు ఇంప్రాపర్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఎర్రర్స్ ఏమైనా జరగకుండా చూడటానికి మేము ఒక స్పెషల్ ట్రైనర్ని పెడుతున్నాము. కమింగ్ డేస్లో ఇలాంటి ట్రైనర్ వల్ల పిల్లలకి ఉపయోగపడుతుంది. అలాగే పేరెంట్స్కి కూడా ఒక స్పెషల్ సెషన్స్ అన్నది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఆ సెషన్స్ వల్ల ఒక గుడ్ పార్ట్నర్షిప్ పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ స్కూల్ యొక్క యాజమాన్యానికి ఒక మంచి కోఆర్డినేషన్ కుదరడం వల్ల పిల్లలకి కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చేకూరుస్తున్నాను. I ensure to this success of the program by we have appointed a great trainer for coming days to take the sessions to the students, which will be gives a great change in the students by developing the
moral values and also character building and also the personal positive behavior between the students. The students are just getting addicted to the mobiles, but here comes these sessions will be very helpful for each and every one, to the students and also the parents, how to use the technology and how to behave properly with the neighbors and how to respect the others. And to build a great society, we are going to launch this SR Shikar program. I was very sincere gratitude to all my superiors. We are going to organize sessions to the parents also, to build a great positive coordination between the teachers and also the parents, to bring a great growth to the students. I extend my sincere gratitude to all my superiors. I respect my I am proud to be a SR family member, and I extend my sincere gratitude to our chairman Sri Varda Reddy Garu. संस्था से मैं 17 साल से जुड़ी हुई हूँ। एसआर ऑर्गेनाइजेशन ये संस्था का एक ही लक्ष्य है कि इसमें विद्या केवल केंद्रित नहीं है, इसके साथ साथ बच्चों को अनुशासन और स्वयं आत्मविश्वास सभी, इसके आधार पर ही आज हम इस शुगर प्रोग्राम का ऑर्गेनाइज किया है, लॉन्च किया है। इसके अंतर्गत हम बच्चों के शिक्षा के अंतर्गत सभी स्किल्स को डेवलप करने के लिए सेल्फ डिसिप्लिन, वो तो बच्चे स्वयं अनुशासन से बच्चा अपने नियमों को केंद्रित करता है, अपने लक्ष्य को करता है, स्वयं अपने पढ़ाई का पालन करता है, नियमों का पालन करता है। उसी तरह और एक अवेयरनेस प्रोग्राम मोबाइल अवेयरनेस, स्टोर कंट्रोल। हमारे जीवन में मोबाइल बहुत निर्भर होगा, लेकिन इसका सही उपयोग करना चाहिए। इसका उपयोग से बच्चों को शिक्षा पर, पढ़ाई पर बहुत बुरा प्रभाव पड़ रहा है। एक शिक्षक होने के नाते हम उस विषय पर बच्चों पर स्कूल कंट्रोल का अवेयरनेस प्रोग्राम लॉन्च कर रहे हैं। उसके अंतर्गत हम लोग शिक्षण और लेखन और विद्या के बहुत आधार है। शिक्षण से बच्चों का ज्ञान बढ़ता है, लेखन से भाषा का ज्ञान बढ़ता है। इस चीज़ पर अवेयरनेस लाने के लिए हम एक ट्रेनिंग टीचर्स को भी नियमित रूप से यहाँ केंद्रित किया है। इसके अलावा हम लोग यहाँ पर मॉरल वैल्यूज, तो पढ़ाई के साथ साथ बच्चों को myself Kausar, Isha's parent, she is in 6th class. మా పాప ఇక్కడ నర్సరీ నుంచి చదువుతుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ మేడం ఏదైతే చెప్తారో తను డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు లాంచ్ చేసిన షికర్ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ మేడం సక్సెస్ఫుల్గా చేస్తారు. టీచర్ సపోర్ట్ మా సైడ్ నుంచి, పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతామో అంత సపోర్ట్ డెఫినెట్లీ మేము ఇస్తామండి. స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండ్ ఎవ్రీ టీచర్. థ్యాంక్ యూ. Muhammad Imran Ghani. My daughter Sabra Fatima is studying from kindergarten in this school, and every year I am seeing improvement in academic wise and activity wise, and I hope this SRDG school is keep improving in this matter, and I hope the principal madam will cooperate in the matter, that all the students will get activities extra, and academically also they will need to improve. పేరెంట్ ఆఫ్ SRDG స్కూల్ ఫ్రమ్ అశోక్ నగర్. సో ముందుగా మీడియా ఛానల్స్ అందరూ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే అండి. సో SRDG స్కూల్లో ఈరోజు స్టూడెంట్ షీకర్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. చాలా మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని స్కూల్స్లో మనం చూసినట్లయితే స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడమే చాలా రిస్క్గా ఫీల్ అయ్యేట సిచ్యువేషన్స్లో ఈరోజు పేరెంట్ రోల్ని కూడా లీడ్ చేస్తూ ప్రతి ఒక్క సెల్ఫ్ డిసిప్లిన్లో కానీ, లేదంటే వాళ్ళ యొక్క కేరింగ్లో కానీ, సో ఏదైతే పేరెంట్స్ చెప్పలేని విషయాలను కూడా, పేరెంట్స్ సపోర్ట్ చేయలేని విషయాలను కూడా సో ఇక్కడ టీచర్ చాలా ఇనిషియేట్ తీసుకోవడం, సో దానికి ప్రిన్సిపల్ గారు ఎక్సలెంట్ ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా మంచి అభినందనీయం అండి. సో మేము కూడా మా పేరెంట్స్ తరఫు నుంచి మేనేజ్మెంట్కి చాలా సపోర్టివ్గా ఉంటాం. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ పాజిటివ్ సపోర్ట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మేనేజ్మెంట్ ఆల్సో మ్యామ్. అండ్ ఇది కార్పొరేట్ గారి ఆధ్వర్యం జరగడం ఇంకా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు నిర్మల, నేను తెలుగు టీచర్ని. ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేయడం నేను ఎంతో గర్వంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఈ పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞానాన్నితో పాటు మేము పాఠ్యాంశాలకే కాకుండా మేము మంచి విలువలను, క్రమశిక్షణను, వారి బాధ్యతలను నేర్పిస్తున్నాము. మా పాఠశాలలోని విద్యార్థులకు వారి ప్రతిభను వెలికి తీసుకురావడానికి మా ఉపాధ్యాయ బృందం ఎంతగానో శ్రమిస్తుంది. ఈ పాఠశాలలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మా విద్యార్థుల్లోని విజయాలే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఈ పాఠశాలలో ఈ ఉత్తమైన పోటీ ప్రపంచంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము. ఈ పోటీ ప్రపంచంలో నుంచి ముందుకు రావడానికి కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానము,
సృజనాత్మకత ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల్లోని ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని, కొత్త విషయాలలో శ్రద్ధను చూపాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు, మరి నాతో ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ శిఖర్ ప్రోగ్రామ్ని ఎస్ఆర్డిజి స్కూల్లో లాంచింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ శిఖర్ ప్రోగ్రాం ద్వారా పిల్లలందరి డెవలప్మెంట్కి చాలా దోహదపడుతుంది అని నేను నమ్ముతున్నాను. మొబైల్ అవేర్నెస్, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్, అట్లాగే హ్యాండ్ రైటింగ్ పరంగా ఈ శిఖర్ ప్రోగ్రాం ఉపయోగపడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు యాజమాన్యానికి, ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ప్రిన్సిపల్ మానస మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఆర్డిజి స్కూల్లో మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, వివేక్. ఈ విధంగా ఈ యొక్క ప్రోగ్రాము ఎస్ఆర్ శిఖర్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ విధంగా షికార్ అంటే వేట, అంటే పిల్లల్ని వేటాడి వాళ్ళ యొక్క తప్పు ఒప్పులను వెతికి వాళ్ళని సరైన దిశలో నడిపించేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విధంగా అధ్యాపకులు కానీ, టీచర్లు కానీ పిల్లలకు చెప్పేటటువంటి బోధనా శైలి చాలా చక్కగా ఉంది. ఎస్ఆర్డిజి స్కూల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ 16 సంవత్సరాలు గడిచి 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నా యొక్క అభినందనలు. ఇదే విధంగా ఇంకా ముందు చక్కటి కార్యక్రమాలు నిర్వహించి నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి ఒక నానుడికి ఈ యొక్క ఎస్ఆర్డిజి స్కూల్ పిల్లలు చాలా ముందు తరాల్లో బాగా రాణించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పేరెంట్ ఆఫ్ ది ఎస్ఆర్ స్కూల్. జనరల్గా పిల్లలకి ఒక సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా ఇక్కడ మీరు తీసుకున్నటువంటి కేర్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండి. ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మా పిల్లలు కూడా సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఒక లీడింగ్ క్వాలిటీస్ రావడం మేము చూస్తున్నాం. అట్లాగే ఒక స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం స్టేజ్ మీదకి ఇస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా చూస్తూ వాళ్ళలో ఒక స్టేజ్ ఫియర్ ఎలిమినేట్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఒక మోరల్ వాల్యూస్ అని లేనప్పుడు బాగా ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కంటే కూడా, ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తి కంటే కూడా ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి మోరల్ వాల్యూస్ లేనప్పుడు నేర చరిత్రలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్గా వచ్చినప్పుడే ఏ స్టూడెంట్కైనా డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మోరల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక కైండ్నెస్, ఒక రెస్పెక్ట్, తల్లిదండ్రుల మీద కావచ్చు, పెద్దవాళ్ళ మీద కావచ్చు, ఒక రెస్పెక్ట్ని చూపిస్తూ అలాగే ఒక లీడింగ్ క్వాలిటీస్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లీడింగ్ క్వాలిటీస్ అంటే వర్కింగ్ విత్ అదర్స్, మేనేజింగ్ విత్ అదర్స్, ఎలా ఇంటరాక్ట్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎలా మనకి తెలిసినటువంటి విషయాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఫియర్ లేకుండా ఎలా చెప్పగలగాలి, 10 మందితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలాంటి లీడింగ్ క్వాలిటీస్ కూడా వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి ఎస్ఆర్ మేనేజ్మెంట్కి అండ్ ప్రిన్సిపల్ మానస గారికి కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గంగారాం, నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఒక ఎస్ఆర్ సంస్థలో శిఖర్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్లు, అంటే వాళ్ళ సమయస్ఫూర్తి కానీ, తర్వాత పిల్లలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు చదువు తర్వాత సమాజంలో ఎంటర్ అయినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మానస మేడం యొక్క పర్యవేక్షణలో మేమందరూ ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి నుంచి కేవలం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వస్తారో అప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మేము ఉపాధ్యాయులుగా, టీచర్గా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితంలో మంచి వ్యక్తులుగా, మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా, మంచి మనుషులుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియమించిన ఎవరైతే ఎస్ఆర్ విద్యాసంస్థల యొక్క చైర్మన్ అయిన వరదరెడ్డి గారికి ధన్యవాదాలు, మా యొక్క ఎస్ఆర్ అశోక్ నగర్ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. ఇలా పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట.
ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలల వార్షిక విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు అనువైన విధంగా బోధనా వ్యూహాలతో 100% ఉత్తీర్ణతను సాధించడానికి ఎథిక్స్ మరియు మోరల్ నైతిక విలువలతో కూడిన విద్య, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, దస్తూరి చేతి వ్రాత నైపుణ్యత, సాంకేతిక విద్యా విధానం, ఇంగ్లీష్ క్లబ్ మొదలైన అనేక విధాల శిక్షణ తరగతులతో కూడిన విద్యా బోధనను అందిస్తున్నామని విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ ముందుకు కొనసాగుతున్నామని ఎస్ఆర్ ప్రైమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎలగందల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం మరియు బోనల్ అధికారి శ్రీ సచిన్ జ్యోతి నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్రణవి తెలియజేశారు. Today I am very happy to launch this Shikar program in our SR Prime School, Jyoti Nagar, Karimnagar. As a part of our commitment for the holistic development of the children, SR Institutions has implemented 4 main strategies for the academic year 2026-2027. It gives me immense pleasure to welcome our students, parents and well-wishers for this academic year 2026. The first main strategy is developing ethics and morals in the children. For developing these ethics and morals, we have appointed a dedicated moral education teacher in shaping the young minds and inculcating morals and ethics for the children. Madam will be taking some sessions for developing these 2 moral values. And second main strategy is developing handwriting and communication skills. For this, a soft skills trainer man has appointed for our Karimnagar zone. Madam will be taking few sessions and making the children to be a confident speaker in the coming days. And the third strategy is implementing study skills and learning techniques. For this, our academic coordinators will be taking few sessions and training the children for the strong academics in the upcoming year. Thank you. Very happy to share that this academic year we have bagged outstanding 10th SSC results. I also thank the management. My sincere thanks to our respected chairman Varda Reddy sir, Director Santosh Reddy sir, Chief Zonal Manager Manoj sir, and our academic team Lakshmi Prasanna ma'am, and our DGM Sachin sir for their continuous support and guidance for us. Thank you. నా పేరు కే రఘువీర్, సీనియర్ అడ్వకేట్, బాలశ్రీ, కరీంనగర్ జిల్లా. లాస్ట్ 25 years ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పేరెంట్స్, మా పిల్లలు ఇదే స్కూల్లో చదువుతారు. రీసెంట్గా రిజల్ట్ చూస్తే లాస్ట్ 4-5 years చూస్తే ఈ సంవత్సరం రిజల్ట్ చాలా బాగా వచ్చింది. టోటల్ ఇక్కడ మొత్తం ఎస్ఆర్ స్కూల్ యాజమాన్య సంస్థలు ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా గుడ్ అడ్మినిస్ట్రేషను, మంచి మార్క్స్ వచ్చినాయి. ఎక్కడ చూసిన పిల్లలు కూడా మంచిగా వచ్చినాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో మీ ప్రిన్సిపాల్ గారు నాగజ్యోతి గారు ఎంతో కృషి పట్టుదలతోని పిల్లలలోని రిజల్ట్ రావాలని నాగజ్యోతి మేడం గారును, అరుణ్ రావు గారు, ఇక్కడ టీచర్స్ కూడా చాలా కృషి చేసి రిజల్ట్ తీసుకొని చాలా హ్యాపీ. ఇంకా మున్ముందు కూడా ఎంతో మంచిగా రిజల్ట్ రావాలని, ర్యాంక్స్ సాధించాలని కోరుతున్నాను. This is one of the great institution in the whole Karimnagar, it seems. As my daughter has studied from this school only, and she is now pursued 94 percentile in JAE, and she has scored good rank. So this is the best school, and in the upcoming days also would be a great institute. Me and my family members together conveying and helping this institute to be a good institute. All my family is the SR family, so it's a great institute. So for a bright future of our children, so I just invite all the parents with happiness, with thoughtfulness to this great SR institute. Thank you. Good morning, నా పేరు నాగసౌమ్య. మా పాప
పేరు రుతిక. రీసెంట్గానే ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఎందుకంటే బికాస్ అకాడమిక్స్ బాగున్నాయి ఇక్కడ. మా ప్రీవియస్ మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు కూడా చాలా గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది దీని గురించి. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇక్కడ టీచర్స్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. రిసీవింగ్ కానీ, పేషెంట్స్ కానీ, టీచింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ. అకాడమిక్స్ కూడా చాలా బాగున్నాయి. మా పాప కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇంకా కూడా తను ఇలానే ఈ స్కూల్లోనే ముందరికి వెళ్తే ఇంకా చాలా తను ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ బయట యాక్టివిటీస్ దగ్గరికి వచ్చినా కూడా ఎట్ ద టైమ్ స్టూడెంట్స్ని యాక్టివిటీస్ చేపిస్తున్నారు. అది వెల్ అండ్ గుడ్. బట్ ఎట్ ద పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అది వెల్ గుడ్ పాయింట్ అది. సో వేరే స్కూల్స్లో మనం అట్లాంటివి చూడలేము. సో ఇక్కడ చాలా కొంచెం కొత్తవి చూస్తున్నాం. నెక్స్ట్ టీచర్స్ అంటే రిసీవ్ చేసుకోవడం కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, సో వాట్ ఎవర్ అదర్ ఫ్యాక్టర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. మా పాప కూడా చాలా బాగుంది. పేరు సంధ్య. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు రిజల్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మా పాప థర్డ్ క్లాస్, బాబు ఎల్కేజీ. పాప యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్స్, డిసిప్లిన్ చూసి నేను బాబుని వేయడం జరిగింది. ఈ స్కూల్లో వీకెండ్ ఎవ్రీ సాటర్డే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు గ్రాండ్ మదర్స్ని, పేరెంట్స్ని వాళ్ళని పిలిచి యాక్టివిటీస్ చేపించడం అది చాలా సంతోషకరంగా ఉంది. అదర్వైజ్ పిల్లలకి అన్ని యాక్టివిటీస్ తెలవడానికి ప్రిన్సిపల్ మేడం గారు వృద్ధులకు ఫుడ్ డొనేషన్ చేయడం కానీ, ఫ్రూట్స్ పంచడం కానీ అవన్నీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా బాబు 10th క్లాస్ ఫస్ట్ నుంచి ఇదే స్కూల్లో ఉన్నాను. అది స్కూల్లో వచ్చేసి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పిల్లలు ఎక్కడ వీక్ ఉన్నారో ఏంటని చెప్పి దాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఉన్నది అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇయర్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలా డెవలప్ చేయాలి, దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో అది మాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు, ఏ సెక్టర్లో మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పి మేడం గారు స్టాఫ్ గారు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాన్ని ఇంకొంచెం డెవలప్ అయ్యాలని మాకు ఆకాంక్ష. థ్యాంక్ యూ. చాలా మంచి అడ్మినిస్ట్రేషన్, చాలా బాగా పిల్లల్ని ఇది చేస్తుందని చెప్పి మాకు వినిపిస్తే మేము ఇక్కడ జాయిన్ చేశాం. వరుణ్ గారు మాకు మెయిన్ ఇక్కడ ఇవ్వడానికి కారణము. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ చేశాం. ప్రిన్సిపాల్ కూడా ఈ ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత మాకు చాలా తేడా కనబడింది. ఎంతకన్నా ముందుకు ఇప్పటికీ ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఈ మేడం గారు ఇంకా బాగా అభివృద్ధి, పిల్లల అభివృద్ధి చేయించాలి. పిల్లలు బాగా స్టడీ ప్లస్ డిసిప్లిన్ ఒకటి, ఇంట్లో పిల్లల దగ్గర ఫోన్లో ఎక్కువ పట్టకుండా ఒకటి, ఇట్లా కొన్ని చేయాలి. సంతోషం. మై నేమ్ వి సంపత్ కుమార్ రావు. నేను సింగరేణిలో పనిచేశాను డిప్యూటీ సూపరింటెండెంట్గా. 40 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడే నా ఇల్లు. ఆదోని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి తెలిపారు. స్థానిక ఎల్బీ స్ట్రీట్ లో ప్రముఖ నాయకుడు ఎం ఆదినారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కొత్త సభ్యులకు ఎమ్మెల్యే పార్టీ కండువలు కప్పి ఘన స్వాగతం తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా బీజేపీపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతుందని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యే, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు అని చెప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే
ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. నేనట ఈవీఎం మిషన్లు అంటే మీరు ఓట్లు నొక్కుతారు కదా, ఆ మిషన్లలో ఏదో రకమైన మతలబు చేసి ఏ పార్టీకి నొక్కినా నాకే ఓటు పడేలాగా చేసుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఓటేసినా ఆయనకే ఓటు పడేలాగా చేసుకున్నారట. నవ్విపోతారు ఎవరన్నా వింటే. మాజీ ఎమ్మెల్యేకి ఈ మాటలు చెబుతున్న మాజీ ఎమ్మెల్యేకి ఆయనే చెబుతున్నాడు 72,000 ఓట్లు పడ్డాయని. నిజంగా ఏ బటన్ నొక్కినా, మిషన్ లో ఏ బటన్ నొక్కినా నాకే ఓట్లు పడేట్లయితే నీకు 0 ఓట్లు రావాలి కదా, మొత్తం నేనే వేయించుకుంటాను కదా, నీకు 72,000 ఓట్లు ఎట్లా పడా? ఏమైనా బుద్ధుల్ని మాట్లాడతారా? మీరు గెలిస్తే ప్రజలు బ్రహ్మాండంగా ఓటేసినట్టు, మీరు చిత్తుగా ఓడిపోతే ఎదుటి వాళ్ళు గెలిస్తే అది తప్పు ఇది తప్పు, మిషన్లు పనిచేయవు, మిషన్లు నొక్కితే వాళ్ళకు ఓడిపడతాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 151 సీట్లు 151 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఇదే మిషన్లు ఉన్నాయి కదా, ఆ రోజు మాట్లాడలేదే. కూటమి ప్రభుత్వం గెలిచి ఈ రోజు కూటమికి 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రజలని అవమానపరిచేలాగా, ప్రజల ఆలోచనని మీ మీద తిరగబడ్డ విధానాన్ని అవమానపరిచేలాగా, ప్రజల మీద అనుమానాలు ప్రకటించేలాగా మీరు మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, చేసింది ప్రజలు, వాళ్లకు దండం పెట్టండి. ప్రజలు చెప్పిన తీర్పుని శిరస వహించండి తప్ప ప్రజలు ఓట్లేస్తే నాకు పడాల్సింది ఆయనకు పడి మిషన్లు తప్పు, ఆ తప్పు ఈ తప్పు కాదు. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది, అసలు తప్పంతా మీ ఇంట్లోనే ఉంది. మిషన్లు పాడవడం కాదు, నీ బుర్ర పాడైందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల అనాలోచితంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదని ప్రజలందరి తరపున హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మా, ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఊరు ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. రాబోయే రోజుల్లో ఆదోని కూడా బ్రహ్మాండమైన ఊరుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉంటాను. మీకు అన్నగా, తమ్ముడిగా, చెల్లెగా, మీకు మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 సత్యనాజర్ ఆగే. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని పగిడేరు వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయటాన్ని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టడంతో పనులు నిలిచిపోయిన బ్రిడ్జ్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా నాయకులు లకావత్ గిరిబాబు, పోట్ల శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని పగిడేరు వాగుపై 75 లక్షల రూపాయలతో రైతులకు అవసరమైన లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంటే అధికార పార్టీ నాయకులు బ్రిడ్జ్ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు వర్షాకాలంలో పగిడేరు వాగు పొంగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ తీసుకుని బ్రిడ్జ్ నిర్మాణాన్ని పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క వాగు మీద వంతెన నిర్మాణం కోసం పూనుకుంటే ఎమ్మెల్యే గారు దానికి సహకారం అందించాలి, నిర్మాణం పూర్తి చేయాలి, ఆయనే రిబ్బన్ కట్ చేయాలి. ఎందుకంటే మీరు అందరూ ఓట్లేసి ప్రజాప్రతినిధిగా గెలిపించారు ఎమ్మెల్యేని. మరి గెలిపించినప్పుడు మీ యొక్క తుమ్మలపల్లిలో లేకపోతే దొనబండో లేకపోతే అన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ పక్కన పైన గ్రామాలందరూ కూడా ఆయనకు మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి మీ అభివృద్ధి ఆయనకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ అభివృద్ధి ఆయనకు పట్టదా అని అడుగుతున్నాను. ఎలక్షన్లో ఓట్లు వేసుకోవటం వరకే నీ బాధ్యత అని అడుగుతా ఉన్నాం. నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలను నువ్వు నట్టేట ముంచబాకని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నా. నీకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, నువ్వు హామీలు ఇచ్చినటువంటి హామీల మీద నీకు నమ్మకం ఉంటే ఈ యొక్క వాగుని త్వరగా పూర్తి చేయమని ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. ఏడు అడ్డం పడబాకు. నువ్వు అడ్డం పడితే రేపు ఖచ్చితంగా నీకు వీళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాత పెట్టడం గ్యారంటీ. ఖచ్చితంగా నీ మీద కసి తీర్చుకుంటారు. అందుకోసం అట్లాగే ఎమ్మెల్యే చెప్పిండనో స్థానిక నా కాంగ్రెస్ నాయకులు చెప్పిననో వాళ్లకు వత్తాసు పలికేటువంటి అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల కష్టంతోని ప్రజలు ట్యాక్సులు కడితే మీకు ఉద్యోగాలు, మీకు నెలకు శాలరీస్ వస్తూ ఉన్నాయి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో మీరు తాబేదారులు కావద్దు. మీరు వాళ్ళ గులాంగిరి చేయొద్దు. ఒకవేళ మేము వాళ్ళ గులాంగిరి చేస్తామని అంటే రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకోవడం గ్యారెంటీ అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను అడిగాను, R&BE గారికి నిన్న ఫోన్ చేశాను. అయ్యా, నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీని, రేపు నేను తుమ్మలపల్లి సందర్శిస్తున్నా, నువ్వు కూడా రా, అక్కడ ప్రాబ్లం ఏం తెలుసుకుంటే వస్తాను సార్ అన్నాడు. ఈ రోజు ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. నేను అడుగుతా ఉన్న R&B అధికారుల్ని, మీరు ఎన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటారు? 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ దుర్మార్గానికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఉన్నారో మీ అందరి ప్యాంట్లు ఇప్పదీయడం గ్యారంటీ, మీ అందరి ఇబ్బందులు పట్టడం గ్యారంటీ. అందుకోసం మీరు ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకోబాకండి. మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రజల రెక్కల కష్టంతోని, ప్రజల చెమట చుక్కలతోని వాళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా మీరు ప్రతి నెల మీరు జీతం పొందుతా ఉన్నారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. అందుకోసం ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఈ ప్రాంత బిడ్డలకు అందరికి కూడా అందుబాటులో ఉండి ఈ రోజే కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ యొక్క ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాయంత్రం కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. అవసరమైనటువంటి అనేక స్థాయిల్లో ఖచ్చితంగా ఇది పూర్తయ్యే వరకు డిమాండ్ చేస్తానే ఉంటాం. రేపు అధికారులు మేలుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నా. మీరు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా అడ్డం పడి కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు విని మీరు అడ్డం పడితే ఖచ్చితంగా మీ వెంట పడతాం. ఈ పని పూర్తయ్యే వరకు కూడా మీ వెంట పడతాం. ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా, ప్రత్యేకించి మా సర్పంచ్ గారు, ఉప సర్పంచులే, వారి గ్రామ ప్రాంత ఈ యొక్క గ్రామ బిడ్డ, ఆయనకు కూడా వ్యవసాయం ఉంది. అట్లాగే వీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇది పార్టీల సమస్య అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని. ఇది పార్టీల కొట్లాట అని అడుగుతున్నాను. పార్టీల కొట్లాట అయితే తేల్చుకుందాం, ఇబ్బంది లేదు. పార్టీల గురించి పెద్ద మేము పోరాటాలు చేసి ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. మేము తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏడబడుకున్నారనేది జనానికి తెలుసు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది
కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. కానీ రైతుల నోట్లో మాత్రం మట్టి కొట్టొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతులందరూ మాకు ఈ బ్రిడ్జి కావాలని కోరుతా ఉన్నారు. వాళ్లకు పార్టీలకు అతీతంగా అడుగుతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల హిందూ బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి శ్రీనివాస్ సుదర్శన్ మాట్లాడుతూ ఖమ్మంలో జరిగినటువంటి 12 ఏళ్ల మైనర్ హిందూ బాలికను బీఆర్ఎస్ పార్టీకి చెందిన మతం మాది ఉగ్రవాది కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి అతి దారుణంగా 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి 2 అంతస్తుల భవనం నుంచి తోసేసి భగవంతుని దయ వల్ల ఆ అమ్మాయి బ్రతికి ఉంది. జరగరానిది జరిగి ఉంటే ఈ కామాంధుడు చేసినటువంటి ఈ అత్యాచారము బయటికి రాకుండా ఆ అమ్మాయి ఆడుకుంటూ భవనం నుంచి పడ్డదని ఈ యొక్క మహమ్మద్ గౌస్ పాషా ఒక పథకం ప్రకారం కుట్ర పన్నాడని ఈ ఒక సంఘటనను హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రాంత పిలుపు మేరకు ఖమ్మంలో జరిగినటువంటి 12 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై మతోన్మాద ఉగ్రవాద కామాంధుడైనటువంటి మహమ్మద్ గౌస్ పాషా ఆ 12 సంవత్సరాల హిందూ మైనర్పై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేయడానికి 2 అంతస్తుల భవనం నుంచి కింద తోసేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు వెన్నముక్క ఇరిగి పక్కటెంటలు ఇరిగి నడవలేని స్థితిలో తన జీవితం అంధకారం అయిపోయింది. ఈ యొక్క సంఘటనను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈ యొక్క సంఘటనపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము స్పందించకుండా ముస్లింల ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందూ సమాజాన్ని విస్మరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలోని వంటి హిందువులు ఆలోచించాలి. ఈ యొక్క సంఘటన మీ పార్టీ నాయకుల వాళ్ళ ఇంట్లో అమ్మాయికి జరిగిన, కార్యకర్త వాళ్ళ ఇంట్లో జరిగినా కూడా మీ పార్టీ నాయకులు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించరు. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ 2024 ఏప్రిల్ 18న హుబ్బలీలో కాంగ్రెస్ కార్పొరేటర్ అయినటువంటి నిరంజన్ హీరామత్ వారి యొక్క అమ్మాయి బీవీబీ కాలేజ్లో ఎంసీఏ చదువుతుంది. తన క్లాస్మేట్ అయిన ఫయాజ్ ప్రేమించమని ఇబ్బందులకు గురి చేస్తే ఆ అమ్మాయి అతని యొక్క ప్రేమను వ్యతిరేకించినందుకు అంగీకరించకపోవడాన్ని అతను సహించలేక అదే కాలేజీలో విచక్షణ రహితంగా పొడిచి చంపిండు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆ నిరంజన్ హీరామత్ కుటుంబానికి ఆ ఫయాజ్కు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్లనే ఆ అమ్మాయిని చంపిండని సిద్ధరామయ్య గారు సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో జరిగినటువంటి దారుణ సంఘటన ఏదైతే ఉందో మహమ్మద్ గౌస్ పాషా చేసినటువంటి అకృత్యాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఆ వ్యక్తిని అమ్మాయికి సత్వర న్యాయం జరగడానికి వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుతుంది. కేవలం ఖమ్మంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక కుట్రతో హిందూ అమ్మాయిల మీద, హిందూ మహిళల మీద అనేకమైనటువంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. వివిధ పార్టీలకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కేవలము ఓట్ల కోసము మైనారిటీలను సంతృప్తిపరచడానికి వాళ్ళు నోరు విప్పడం లేదు ఎక్కడ కూడా. ఈ సంఘటన ఇలాగే జరుగుతూ పోతూ ఉంటే సంఘటితమైనటువంటి ఈ యొక్క హిందూ సమాజము
మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా, లేకపోతే హిందూ సమాజం ముందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క సంఘటనలు జరగకముందే ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి వాటికి కఠిన చర్యలు తీసుకుని ఎక్కడెక్కడైతే హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయో మరి వారందరి మీద సరైనటువంటి ఈ అమ్మాయిలకు అలాగే జరిగినటువంటి ఆ యొక్క నేరస్తులకు సరైనటువంటి శిక్ష విధిస్తే ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు మినుములు కందులు చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆదోనిలో బీజేపీలో భారీ చేరికలు. 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఘన స్వాగతం. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలల వార్షిక విద్యా ప్రణాళిక. ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖర్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం.